దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 23. తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారునిగా చేయవలనన్నది దేవుని సంకల్పమై ఉండెను. అయితే స్వంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయాను. ఆమెకు తన మీద నుండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేయుచుండెను. ఇట్లు దేవుని యొక్క వాగ్దానమును తప్పుడు విధంగా నెరవేర్చుకొని చూసెను. అందుచేత దేవుని ఏళ్లను మానవుల ఏళ్లను యాకోబు ఒక రాజకుమారుడగుటకు అనేక సంవత్సరములు పాట్లు పడవలసి వచ్చెను. అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగానున్నారు. క్రైస్తవ ఆలయములను కట్టుటకు, సువార్త పనికి, ఒక దండయాత్ర మొదలగు కార్యములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది. ధారాళముగా ఇవ్వండి, ధారాళముగా ఇవ్వండి అని చాలా బలమైన విన్నపములు చేదురు. దేవుడు మిమ్మును ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని, శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వవలనని కోరుచున్నాడు. మీకు అవసరమైన ప్రతి దాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్చుకొనుడి. ఈ విధంగా చేయుటకు బదులు అనేకులు యాకోబు వలె స్వంత ప్రయత్నములను చేసుకొందురు. జ్యేష్ఠత్వం కొరకు ఏశావును మోసగించెను, ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసగించెను. కానీ దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు, నీవొక రాజకుమారుడవు, ఒక యాజకుడవు, నా జత పనివాడవు, నా యొద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.